తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో చిత్రకారుల చైతన్య యాత్రలో నిజామాబాద్కు చేరుకోవడం జరిగింది. అక్కడ కళాకారులు వారికి స్వాగతం ఘనంగా పలకడం జరిగింది. నిజామాబాద్ కళాకారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా మా జిల్లా తరఫున మీకు కోరుకుంటున్నాను కూడా, ఎక్కడ కూడా నీరు గారిపోకుండా ముందుకెళ్తా ఉంటే ఈ సంఖ్య మా నిజామాబాద్లో ఉన్న ఈ 30 మంది సంఖ్య రేపు 73 కావచ్చు, 100 కూడా కావచ్చు ఖచ్చితంగా. కాబట్టి మా అందరి తరఫున అభినందిస్తున్నాను. అలాగే మా జిల్లా యూనియన్ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాలేదు, ఈ విషయం నిన్నకు చెప్పిన, అది మన పర్సనల్గా మీకు ఇప్పుడు మళ్ళీ మైపట్టగా చెప్తున్నా. మనం ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని బలపరచుకొని ఏదో ఒకటి చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే, నా సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడే కాకపోతే ఇంకేం చెప్పలేము. అది అభిప్రాయం కావచ్చు, సలహా కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. రిసీవ్ చేసుకోవడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన అభిప్రాయం అనేది తెలపాలి. స్వతహాగా రండి. బతికేయాలని ఒక కోరిక అందరి వాస్తవం. నేను 2017లో డిగ్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కృష్ణ మేమందరం కలిసి ఏం చేసామంటే, నందిపేటలో ఒక 350 మంది పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసాం. ప్రైజ్ మనీ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసాం. ఇందుకోసం నేను ఏమంటానంటే, కళని మన స్కూళ్ళలో పోతుంటే అందరూ ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న పిల్లలు మనం డ్రాయింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా మన కళని పరిచయం చేయాలి, జనాలలో తీసుకుపోవాలి. రీసెర్చ్ తర్వాత మర్చిపోతున్న కళని మనం జనాలలో ఇంకా తీసుకుపోవాలంటే ఇప్పుడు చిన్న చిన్న కాంపిటీషన్లు పెట్టాలి. మళ్ళీ ఇంకోటి, వాస్తవంగా మన రాష్ట్రంలో ఎన్నో జిల్లా పరిషత్ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రతి స్కూల్లో డ్రాయింగ్ టీచర్ ఉండాలి. వాస్తవంగా డ్రాయింగ్ టీచర్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, గురుకులాల్లో డ్రాయింగ్ పోస్టులు వస్తుంది. పాపము వాళ్ళు ఎడ్యుకేషన్గా ప్రిపేర్ అయ్యి మంచి కళాకారులకు ఆ పోస్టులు వస్తుంది. ఎవరో ఖాళీ సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఆ పోస్టులు వస్తుంది. దాని మీద కూడా మనం ప్రయత్నం చేయాలా. సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా మనలో ఆర్టిస్టులు, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ చిత్ర కళాకారులకు ట్యూషన్ వచ్చే విధంగా మనం గవర్నమెంట్ చేసుకుంటాం. అయితే మన గతంలో ఏదంటే ఫ్లెక్సీలు రావడం మూలంగా ఈ ఫీల్డ్ వచ్చేసేసి నేను మా స్వస్థానికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి జర్నలిస్ట్గా చేస్తూనే మనం వచ్చిన అవకాశం మన డ్రాయింగ్ పోస్టుల కోసం చాలా అప్పుడు కష్టపడ్డాను. నేను మాధ్యమ యూనియన్ ఉంటే దాంట్లో మేము హైదరాబాద్ తిరిగేసి ఉద్యోగం చేసి ఈ డ్రాయింగ్ పోస్టులు పడేట్టుగా ప్రయత్నం చేసాం. అది అదృష్టవశాత్తు పోస్టులు పడ్డాయి. ఆ క్రమంలో మనకు డ్రాయింగ్ చేసే జాబ్ వచ్చింది, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో. అలా చేసుకుంటే అక్కడ బోధనలో సెటిల్ చేయడం. ఇక అయినా కానీ మనం అప్పటి నుంచి పనిచేసిన మనుషులం కాబట్టి డ్రాయింగ్ పెయింటింగ్ మన మనసు ఉంటుందా. అదే క్రమంలో ఇక అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం వర్కింగ్. నేను జర్నలిస్ట్గా, టీచర్గా నాకు టైం లేకున్నా కూడా టైం తీసుకొని అక్కడ పెయింటింగ్ చేయడం అదంతా మనకు అలవాటైపోయింది. అదే క్రమంలో నాకు ఈ మీటింగ్స్, ఈ మన ఆర్టిస్ట్లను ఐక్యం చేయడం అనేది నాకు ఆలోచన పెట్టేసింది. అదే ఇది కూడా మంచి పాయింటే కదా, అందరూ ఒకదానిపై రావాలి కదా అనేసి అప్పుడప్పుడు నేను కలుస్తూ ఉంటాను, మాధవం చేస్తూ ఉంటాను. అదే క్రమంలో మీరు కూడా స్టేట్ లెవెల్ కూడా ఈ కార్యక్రమం పెట్టుకోవడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, కానీ కళాకారులకి సంఘాలు లేవు. దానివల్ల మన యొక్క ఏది ఉద్దేశాలు కానివ్వండి, మన డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని కనుమరుగవుతున్నాయి. అట్లా కావద్దు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కళాకారులకు పెన్షన్ ఇస్తామంటుంది. అది కళాకారులు ఎవరు? ప్రతి రంగంలో కూడా, ప్రతి దాంట్లో కూడా కళాకారులు ఉన్నారు. అంటే ఆ వ్యవస్థ వేరు ఉండదు. డప్పు కళాకారులు, పాట కళాకారులు, నృత్యకారులు, జానపద కళాకారులు, మరి అందరూ భాగంగా మనకు చిత్ర కళాకారులు ఎందుకు తెలియదు అనేది నా డౌట్. వాళ్ళతో పాటు సమానంగా ఉద్యోగాలు చేయాలి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సమస్యలు అనేది చాలా ఉన్నాయి మనకు. ఆల్రెడీ మనకు వచ్చేసరికి 40+ పడిపోతుంది. ఆల్రెడీ ఏజీ వచ్చేసరికి సమస్యలు అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా మన కళని గుర్తించట్లేదు. అది కళని ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఎప్పుడైతే మనం దాని యొక్క రేట్ ఎప్పుడైతే చెప్తున్నామో దాని యొక్క వాల్యూ ఉంటుంది.
దాన్ని తక్కువ చేసి మాట్లాడినాం. ఒక సపోజ్ ఒక 2000 బ్యానర్ లేకపోతే సైన్ బోర్డు ఉన్నది, దానికి 1000 రూపాయలు చెప్పినామంటే దాన్ని అక్కడ పడిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ 2000 రూపాయలు అది హై ఉన్నాడు, హై. అరే దీనికి 1000 రూపాయలు చెప్పారు, ఇక్కడ 2000 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ పడిపోయింది, ఇక్కడ ప్లస్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ పడిపోయినట్టే. అసలుంటప్పుడు మనం ఏంది అంటే రేట్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అనేది ఉండదు. దాని యొక్క ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ఏషియన్ కానీ బర్జర్ కానీ ఎనీవన్ పేర్స్ కానీ ఖచ్చితంగా పెరిగిపోయినాయి. అసలుంటప్పుడు నిత్యావసర వస్తువులు కూడా స్కూల్ ఫీజెస్ కానీ పిల్లలకు కానీ అటువంటి ఖచ్చితంగా మన ఆ ఉద్దేశించి కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. లేదు మనం రాజు ఒక్కరోజు వరకు లేకుండా పర్వాలేదు, ఆ పరిస్థితి వచ్చిందంటే ఏ ఫ్రెండ్స్ దగ్గరను ఏదో బదులు కానీ ఏదో ఇవ్వలేరు. అసలు పరిస్థితి వచ్చింది అంటే రాయాలి తప్ప. అంతేగాని మనం అరే ఏదో 5000 రూపాయలు పొడించుకొని ఏదో రాద్దాం, లేదు ఎంత ఇచ్చాయన్నా అని అది ఒక కాంప్రమైజ్ ఖచ్చితంగా కావద్దు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేది వాల్యుబుల్ పర్సన్ అన్నగారు అన్నట్టు ఖచ్చితంగా అది ఏంటంటే ఒక ఇంతకుముందు చూస్తే ఒక ఎంఆర్ వచ్చి మనకు డైరెక్ట్ ఎవరికి ఇవ్వకుండా మనకి రెస్పెక్ట్ అచ్చి కృష్ణ రండి అని చెప్పి ఆ కాలం ఉండే. ఇప్పటికైనా బట్ అట్లేం లేదు, పర్వాలేదు, బాగుంది. కానీ దీన్ని కూడా అన్నగారు అన్నట్టు అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఆసిఫాబాద్ నుంచి వచ్చి గ్రూప్గా వచ్చి మనకు సహకరిస్తున్నారు. దీన్ని కూడా మనం ఏంటంటే ముందుకెళ్దాం, తీసుకెళ్దాం. మన తర్వాత దాన్ని ఉంటే వాళ్ళు చెప్పినట్టు కూడా అనుసరిద్దాం, ఖచ్చితంగా దాన్ని ఫాలోయింగ్ అయిదాం. ఎందుకోసం పోరాడుతున్నారు అనేది మనం గమనించాలి. అలాగే మనం కూడా పోరాడాలి. వాళ్ళ ఇంకా మనం ఉంటేనే వాళ్ళు ముందుకు రావాలి. ఇవి వాళ్ళే వేసుకొస్తారు, మనకి ఇస్తారు అని మనం అనుకోవద్దు. మన పోరాటం మనం చేస్తేనే వాళ్ళు కూడా గెలుపులో ఒక భాగమైతే మనం కూడా. అలాంటిది మనం కూడా కొద్దిగా ఆలోచించి వాళ్ళకు సపోర్ట్ చేసినాం అనుకో, వాళ్ళు కూడా హ్యాపీగా మంచిగా ఇంకా ముందుకు అవుతారు. వాళ్ళకు కూడా మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ ఉన్నవాళ్ళు కాదు, మనలాగానే ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్గా ఎదిగి ఏదో గొప్ప వాళ్ళై ఇంకా ముందుకు వచ్చాడంటే మనకు గౌరవకారణం. పెయింటింగ్ కళాకారులం, చిత్రకారులం, పెయింటింగ్ కళాకారులం, బ్రతుకు తెరువుకొని పోయిన బడుగు జీవులం. చిత్రకారులం, పెయింటింగ్ కళాకారులం, బ్రతుకు తెరువుకొని పోయిన బడుగు జీవులం. చేసే పనిలో ఉంది రంగులమయము, చేసే పనిలో ఉంది రంగులమయము, మా జీవితంలో ఉన్నదైతే చీకటిమయము. చిత్రకారులం, పెయింటింగ్ కళాకారులం, చిత్రకారులం, చరిత్రకారులం, బ్రతుకుదేవు కొలుపోయిన పడుగు జీవులం. దేశపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే నా గురువులు మీరందరూ కూడా, నేను చిన్న వయసుకి ఉంటే ఒక విషయం ఏంటంటే ఎంతో కష్టపడి పెయింటింగ్ చేసినందుకు పెయింటింగ్లో స్మెల్కు, వాసనలకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాదాపు ఒక ఆర్టిస్ట్ కావాలంటే ఒక 20-25 సంవత్సరాల కృషి అయితే మంచి కళాకారుడు అవుతుంది. జస్ట్ అదే ఒక 15-10 సంవత్సరాలు కష్టపడితే మంచి జాబర్ అవుతుంది, ఒక ఎంప్లాయ్ అవుతుంది. ఒక డాక్టర్ కావచ్చు, అతను తనకు మించి అలా ఎడ్యుకేషన్ బట్టి మంచి సోమత ఏదో ఒక రేంజ్లో ఉంటాడు, కారులో తిరగచ్చు. అలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే మనకు లేదా అంటే ఇది కూడా ఒక ఉద్యోగం లాగానే చేయాలనుకుంటే ఇది కూడా అంటే వాళ్ళ దృష్టికి వేసరికలంటే ఆర్టిస్ట్ పెయింటరా ఏది అసలు. ఇప్పుడు సిగ్నల్ దగ్గర నంబర్ ప్లేట్ మీద ఒక్క నంబర్ కట్టకపోతే 1000 రూపాయల జుర్మానా అని చెప్పేసి ఫైన్ వేస్తున్నాం. అది ఒక ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చి ఒక నంబర్ మీద ఒక నంబర్ కనిపిస్తలేదని చెప్పేసి నంబర్ ప్లేట్ మీద నంబర్ కనిపిస్తలేదు, ఒక నంబర్ దిద్దు ఒక లెటర్ మీద అని చెప్పేసి అంటే అతనికి పెన్సిల్తోనో పెన్నుతోనో దిద్దుకోరాదా? ఎందుకు దిద్దుకోరాదు? ఆయన ఎంప్లాయ్ కదా, ఎంతో చదివిన వాడు, జాబ్ చేసే మనిషి,
దిద్దుకోవచ్చు కదా, దిద్దుకోవస్తలేదు. పెయింటర్ దగ్గరికి వచ్చేసి నీకు ఒక 10 రూపాయలు ఇస్తా, 2 నంబర్లు దిద్దిచ్చేసి అక్కడ 1000 రూపాయలు జుర్మానా భరించవచ్చు, ఇక్కడ 10 రూపాయలతోనే పనిగా కొట్టుకోవచ్చు. మాడిశెట్టి బాలకృష్ణ, మనీ ఆర్ట్స్ నిర్మల్. మాది ప్రాపర్ వచ్చేసి ధర్మపురి, జగిత్యాల జిల్లా. నేను 24 సంవత్సరాల నుంచి నిర్మల్లో ఉంటున్నాను. ఇప్పుడు మా నిర్మల్ జిల్లాకు అధ్యక్షుడిగా వహిస్తున్నాను. నాకు కూడా ఇలాంటి సేవలు చేయాలని ఎన్నో ఉండే, కానీ నాకు ఎవరు కూడా తోడు దొరకలేదు. దొరకనప్పుడు వెతుకుతుండగా రాజేశ్వరన్న గారు కనిపించారు, అతని తర్వాత రామకృష్ణ గారు కనిపించారు, ఇట్లా మల్లేశ్వరన్న కనిపించారు. ఇట్లా ఒక సందర్భంలో మాట్లాడుకొని జన్నారంలో ఒక మీటింగ్ పెట్టుకొని ముందుకు పోదాం, ఏదో ఒక రకంగా కళాకారులకు సేవ చేయాలనే కోరిక తప్ప మాకు వేరే లేదు. మనందరం కరెక్ట్ ఉంటే అందరం మాకు ఉపాధి అవకాశాలు లేక మేము చాలామంది పని చేసే సత్తా ఉండి పని లేక, పనికి సరైన మద్దతు ధర లేక, పని అవకాశం లేక చిత్రకళనే విడిచిపెట్టి వేరే కూలి పనులకు మరి పోయే ప్రమాదం ఉంది. అట్లా చేసుకొని మా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో దయచేసి మా చిత్రకళను గుర్తించి మరి మాకంటూ ప్రత్యేకంగా గవర్నమెంట్ పథకాల్లో ఫ్లెక్సీలను ప్రోత్సహించకుండా కొన్ని చోట్ల విజ్ఞాన స్వచ్ఛ భారత్ మిషన్లో అని చెప్పేసి అవి ఎప్పుడు కానీ ఎన్నో రకాల ప్రభుత్వ కార్యక్రమాలు మేము ప్రతి ఊరుగా మనం తీసుకెళ్ళినాం, మనం చేసినాం. ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ ఒక స్టేటస్లో ఒక మంచిని స్థాపించడంలో చిత్రకళ పాత్ర చాలా గొప్పది. అలాంటి చిత్రకళని ఇవాళ వాళ్ళ పనిని విస్మరించి ఏదైతే ఫ్లెక్సీలు లేకపోతే వాల్ మీడియా అంటున్నారో మనుమాచనం అలాంటివి కాకుండా చిత్రకారులు చేయాల్సిన పనిని చిత్రకారులకి డైరెక్ట్గా అప్పగించి వాటిని ప్రోత్సహిస్తే మాకు పనులు కల్పిస్తే మేము మా కుటుంబాలు చాలా చక్కగా బతుకుతాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ రకం కూడా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి నిజామాబాద్ జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మహాదేవన్న గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి రాష్ట్రం నుంచి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారికి, అదేవిధంగా సీనియర్ ఆర్టిస్టు రాష్ట్ర కోశాధికారి పెద్దలు గౌరవనీయులు మలేష్ అన్న గారు, వారి సహచార తమ్ముడు నా వెన్నంటి ఉండి అన్ని విధాలుగా సహకరిస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు రామకృష్ణ గారు, మరి నిజామాబాద్ జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి సీనియర్ జూనియర్ ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వివిధ పనుల్లో చిత్రకళ వృత్తిలో వీరమరణం పొందినటువంటి చిత్రకళాకారులకు వారి కుటుంబాలకు నేను ప్రగాఢమైన సానుభూతి సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రమాదాల్లో గాయపడినటువంటి చిత్రకారులకు కూడా ఈ సందర్భంగా సానుభూతిని ప్రకటిస్తూ, వారికి ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సంఘం ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా తోడ్పాటుని ఇస్తుందని చెప్పి భవిష్యత్తులో నేను వారికి ధైర్యాన్ని కల్పిస్తూ, మరి ఏదైతే ఈరోజు ఈ సమావేశం నిజామాబాద్ జిల్లా నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి మేము నిన్న నిర్మల్లో జరిగినటువంటి సమావేశంలో మరి ఎప్పుడైతే మేము ఈ యొక్క ఆర్టిస్టుల సంక్షేమ సమితి గత 2 నెలల క్రితమే మంచిర్యాలలో ఆవిర్భవించిన తర్వాత మరి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని మరి ఆ జిల్లాలో ఆసిఫాబాద్, కొమరవెల్లి, మహబూబాబాద్ కావచ్చు, మంచిర్యాల, ఆదిలాబాద్లో కూడా చాలా అద్భుతంగా సమావేశాలను ఏర్పాటు చేసుకొని విజయవంతం చేసుకోగలిగాం. మరి నిన్న నిర్మల్లో కూడా మరి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ర్యాలీల ద్వారా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, అదేవిధంగా జెండా ఆవిష్కరణ, ఈ యొక్క కండువా ఆవిష్కరణలు నిన్న చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం. మరి అది ముగించుకొని నిన్న రాత్రి అక్కడనే బస చేసి పొద్దున్నే మరి బాసర అమ్మవారిని దర్శించుకొని నిజామాబాద్ జిల్లాకు రావడం. మరి వర్షాన్ని చూస్తే మరి నిజామాబాద్లో మరి మన అన్నలు వస్తారా ఈ యొక్క సమావేశానికి, మరి వాతావరణం కూడా సహకరించడం లేదని అనుమానంతో వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది అన్న, ఎందుకంటే మీరు ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీ పనులని మీ సమయాన్ని కేటాయించి
మరి ఈ యొక్క సంక్షేమ సమితికి మద్దతు తెలిపడానికి మీరు వచ్చినందుకు మాకు మరింతగా బలాన్ని ఇచ్చారు, మాకు ఇంకా ముందుకు నడవడానికి చాలా శక్తిని కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, ఏదైతే గతంలో 2019-20 సంవత్సరం కాలంలో ఆనాడు తీవ్రమైనటువంటి కరోనా సమయంలో ఆ రోజుల్లో చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉపాధి లేక పేదరికంతో అలమటిస్తూ మరి ఎవరిని మందలియకుండా, ఎవరి ఇంటికి పోకుండా, ఎవరికి కూడా మరి కనీసం దగ్గర పోయి మాట్లాడేటటువంటి అంటే సందర్భం లేని సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి నేను అంటే మొదలుగా నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి. నా పేరు రాజేశ్వరు, నేను దుర్గా ఆర్ట్స్ పేరు. అయితే నాకు జగనంలో షాప్ ఉండే, దుర్గా ఆర్ట్స్ షాప్ మాది. ఆ షాప్ నేను రాజకీయంగా సామాజిక కార్యక్రమాలు చేసే క్రమంలో ఆ షాప్ సరిగా దాని మీద నేను ఎక్కువ పట్టింపు లేని సందర్భంలో నేను ఆ షాపు మూసేయడం జరిగింది. అయితే ఈ కరోనా సమయంలో నేను కూడా చాలా అంటే పనులు లేక ఖాళీగా ఉన్నా. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చి మరి నేనే ఇంత అంటే ఒక సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని నేను వివిధ రంగాల్లో కొంత నాకు గుర్తింపు ఉంది, నేను ఏదైనా ఇలాగైనా బతకగలుగుతాను. కానీ నాకెంత కష్టమవుతున్నది, నా తోటి ఆర్టిస్టులు కూడా మరి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి నేను దీని మీద కనీసం ఒక 3-4 రోజులు ఆలోచన చేస్తే నిజంగానే నాకున్నటువంటి సంబంధాలు ఉన్న దగ్గర మన పెద్ద సీనియర్ ఆర్టిస్టులు మంచిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అంతకంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితులు నాకు తెలియదు. ఇక అంతకుముందు కూడా మరి ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా, ఏమైనా సంఘాలు ఉన్నాయా, మనకేమైనా ఉపయోగపడినటువంటి వారు ఉన్నారా, మన సంఘానికి ఏమైనా ఉపయోగపడి మనకేమైనా కుటుంబాలను ఆదుకునేవారు కానీ, మన కోసం తప్పించేవారు కానీ, మన కోసం మన సంక్షేమం కోసం పాటుపడే నాయకులు ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా అంటే కూడా చూసేవారు లేరు. ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు వచ్చి మనకు తోడ్పాటించినటువంటి పరిస్థితులు లేరు. అయితే ఆ రోజుల్లో మేము అనుకోని ఏం చేసామంటే మనం ఇట్లా అయితే కాదు, మనమే నడవాలి ముందుకు. నడిస్తే చాలా మంది కూడా మనతో అయిన కానీ మన కొంత వాళ్ళకు తోడ్పాటు ఇచ్చిన వాళ్ళైతే, మరి వాళ్ళని ముందుకు నడిపించిన వాళ్ళైతే వాళ్ళ కోసం మనం పాటుపడతాం. మనకు సామాజిక బాధ్యత ఇది, మనం రాజకీయంగా సమాజంలో ఉన్నాం కాబట్టి, ఒక ఆర్టిస్ట్గా కూడా ప్రొఫెషనల్గా ఉన్నాం కాబట్టి మరి ఇది చేస్తే బాగుంటుందని అనుకొని మంచిర్యాలలో కూడా జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే, జిల్లాలో కూడా బ్రహ్మాండంగా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ కమిటీ బ్రహ్మాండంగా నడిచింది. ఆ క్రమంలోనే మరి ఒక జిల్లాకే పరిమితం అయితే బాగుండదు, ఇది అంతా కూడా మన రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోదాం అని చెప్పి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోతే, రాష్ట్రంలో కూడా మేము ఎట్లయితే సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నామో, ఎట్లయితే మనం ఈ జిల్లాలలో కొంతమందిని మనం కలిసేటటువంటి క్రమంలో అక్కడక్కడ కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల వాళ్ళని కూడా వాళ్ళు అప్పుడు చేసినటువంటి వాళ్ళు కొంతమంది సభ్యులు వేరే వేరే జిల్లాల నుంచి, రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి వేరే జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆర్టిస్ట్ సోదరులు కూడా వారు కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఉన్న సంఘాలన్నీ ఇక ఏం చేసినా ఈ సంఘం ఏం చేస్తుంది, చేస్తారా, మరి వీళ్ళు ఏం చేయలేదు కానీ మేము కూడా వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కానీ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వారికి కూడా మేము సరైనటువంటి క్లారిటీ ఇచ్చినాం, సమాధానం చెప్పుకుంటున్నాం. వాళ్ళకి మేము చెప్పేటటువంటి మాకున్నటువంటి అనుభవంతో మేము వాళ్ళకి చెప్తే వాళ్ళు రియలైజ్ అయ్యారు, సరే ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది చేద్దామని మద్దతు ముందుకు వచ్చాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్న, గతంలో ఏం జరిగినాయో, ఎవరు సంఘాలు పెట్టారో, ఏం జరిగినాయి అనేది పక్కన పెడితే, మనం అనుమానాలతోటి గతంలో ఏం చేసిరో మనం దాని గురించి పక్కన పెడితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటు కోసం, రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఈ యొక్క సకల జనులు ఎప్పుడైతే ఉద్యమాలు చేసారో దాంట్లో ఆర్టిస్టులు కూడా మనం కూడా పనిచేసినాం. ఒక చిత్రకళాకారుడే కాదు, ఒక జానపదాలు పాడేటటువంటి ఒక కళాకారుడు, ఒక గజ్జె కట్టుకొని ఎగిరినటువంటి ఒక కళాకారుడు, తెలంగాణ కోసం గజ్జె కట్టుకొని ఎగిరిన వాళ్ళకు, తెలంగాణ కోసం పాట పాడిన వాళ్ళకు సాంస్కృతిక శాఖ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం. అప్పుడు కేసీఆర్ గారు గుర్తించింది. మరి మనం కూడా గోడల మీద జై తెలంగాణ రాసినాం, మనం కూడా ప్రభుత్వ బోర్డుల మీద ఆంధ్రప్రదేశ్ అని తీసేసి జై తెలంగాణ రాసినాం. మనం కూడా ఉద్యమంలో పాల్గొన్నట్టే కదా, మనం కూడా సకల జన సభలో పాల్గొన్నాం కదా, మన మీద కూడా కేసులు అయినాయి, మనం కూడా ఇబ్బందులు పడ్డాం, మనం కూడా అన్ని వాళ్ళతో పాటు మనం కూడా ఉపాసం ఉన్నాం.
నిద్రలేని రాత్రులు గడిపినాం, పోలీసులతోటి మనం దెబ్బలు తిన్నాం, ఇక అన్ని జరిగినాయి. మరి ప్రభుత్వం మనల్ని ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ గారు? ఎప్పుడు కూడా మన కళాకారులను గుర్తించలేదు, ఇతర కళాకారులు. అది మనం చాలా గమనించాలి. దానికోసం మనం కూడా ఏమో అడగాలి ఎవరిని కూడా. మరి మన పని మీద మనం ఉన్నాం, ఏదో పని చేసుకుంటున్నామా, బతుకుతున్నామా, నడుస్తున్న వ్యవస్థ అనేది అదే మీద దృష్టి పెట్టినా తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన చిత్ర కళాకారులకు, మన ఆర్టిస్టులకు మనం ఏమైనా చేసుకుంటున్నాం అనేది కూడా మనల్ని మనం ఒకసారి వేరే చేసుకోవాలి. కానీ అది పని జరగాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ కరోనా సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో ఆ టైంలో మన కరోనా గుణపాఠం నేర్పింది. ఇది నిజామాబాద్ ఒకసారి చెప్పండి. అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే కొంతమందికి కొంత ఆర్థికంగా ఉండొచ్చు, నేను కాదనలేను, కానీ దాదాపుగా 80 నుంచి 90% మంది మాత్రం ఆర్టిస్టులు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అది కరోనా నేర్పినటువంటి గుణపాఠం మనకు. ఆ గుణపాఠం నుంచే ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనేది ఆవిర్భావం చేయడం జరిగింది. దానికి కనీసం 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇవన్నీ విశ్లేషణ చేసి అందరూ కలుసుకొని అందరితో మాట్లాడి అన్ని చేసిన తర్వాతనే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని, సరే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిండు. అది జరిగిపోయింది. మనం ఏర్పడిపోయిన తెలంగాణ మనకు అప్పుడు రావాల్సినటువంటి ప్రయోజనాలు కావచ్చు, మనకు దక్కాల్సినటువంటి పథకాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనకు దక్కలే. ఆ ప్రయత్నం కూడా మనం చేయలేకపోయినాం. వాస్తవంగా ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి అప్పుడు మనకు అది లేదు. మనం పోరాడినాం కావచ్చు, కానీ మనం కొట్లాడి సాధించుకునేటటువంటి కొన్ని హక్కులు కానీ కొన్ని సంక్షేమ పథకాలు కానీ మనం తీసుకురావలేకపోయినాం. దీంట్లో ఏంటంటే మనలో ఐక్యత లేకపోవడం, మనం ఇంకోళ్ళ మీద ఆధారపడి ఎవరిని అడగలేకపోవడం, అటువంటి చేయలేము సొంతం మనం. ఎందుకంటే ఆర్టిస్టులం కాబట్టి మన పనులు మనకే ఉంటాయి. పొద్దున్న లేసి ఎవడో అడుగుతాడు, అడ్వాన్స్ తీసుకుంటే ఉంటాయి, ఇంకేదో ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి మన పనులు మన నిమగ్నమే ఉంటాం. అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఇవాళ ఆర్టిస్ట్ అని చెప్పుకుంటున్నాం. అది గర్వకారణమైన విషయమే. కానీ ఆర్టిస్ట్ అయినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని కూడా ఏదో చేయాలని చెప్పేసి ఆయన మన దగ్గర రాడు. మనమే పోవాలి, మనం అడగాలి. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది సామెత ఉన్నది. మనం కూడా అడగాలి, మంచితనంతో అడుగుదాం, గౌరవిద్దాం. మనం కూడా ఒక నివేదిక ఇద్దాం, మన సమస్యలకి ఇట్లా ఉన్నాయి, మనం కూడా విన్నవించుకుందాం. కాబట్టి ఆ విన్నవించుకోవడానికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మనకి ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు కావాల్సిన మన అభివృద్ధి కోసం మనం చేసుకునేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అవి మనం ఖచ్చితంగా మనం అడగాలి, అడిగి సాధించుకోవాలి. కాబట్టి ఈ యొక్క సాధనలో భాగంగానే ఈ యొక్క చిత్రకళ యాత్ర మనం ప్రారంభం చేయడానికి, చైతన్య యాత్ర ప్రారంభం చేసుకోవడానికి ఇదొక కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టినాం. దీంట్లో ఎలాంటి రాజకీయ స్వార్థం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎలాంటి లేవన్నా నిస్వార్థంగా నిష్పక్షపాతంగానే ఈ యొక్క కళాయాత్ర అనే చిత్రయాత్ర నేను చేపట్టినాం. మీరు కూడా చాలా గొప్ప గొప్ప సలహాలు ఇచ్చారు. దాంట్లో కూడా ఇప్పుడు మనం ఎజెండాలో మనం పెట్టుకున్నాం, డిమాండ్స్ కూడా పెట్టుకున్నాం. మనం 8 అంశాలతో కూడినటువంటి డిమాండ్స్ మనం పెట్టుకున్నాం. అయితే నేనేమంటున్నంటే, ఇవాళ హైదరాబాద్లో కూడా సంఘాలు ఉన్నాయి. హైదరాబాద్లో సంఘాలు ఉన్నా కూడా హైదరాబాద్ సంఘాలు కూడా ఆ గుర్తింపు లేని సంఘాలు చాలా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి మనం ఎవరిని కూడా మనకి ఇచ్చపరచలేదు. ఎవరైతే మన సంక్షేమం కోసం, ఎవరైనా వారు ఆర్టిస్టులే మనం ఆర్టిస్టులే కాబట్టి ఎవరైనా మనం కలిసి పనిచేద్దామనే ఆలోచనతోటే పోతున్నాం. మనతోటి రాని వాళ్ళని కూడా మనమే పోయి అక్కడ అడిగి, అన్న మనం కలిసి పనిచేద్దాం, మనం అందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, అందరం మన సంక్షేమం కోసం పాటుపడతామన్నా, మనము ఇలా మేము చేసినా మీరు చేసినా మనమే కాబట్టి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కూడా వాళ్ళ సలహా సూచనలు తీసుకొని అందరం కూడా ఏకమైనటువంటి ఆలోచనతోటే పోతున్నాం. మరి దీనికి అందరూ కూడా మీరు నిజామాబాద్ జిల్లా తరఫున మీరు తోడుబాటు నుంచి మాకు మద్దతు తెలిపి మా వెంట నడిస్తే ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క సంక్షేమ సమితి అనేది మరింత అభివృద్ధి చెంది ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని అంశాలు మీతో చెప్పదలుచుకున్నా. మీకు ముఖ్యంగా మనం పెట్టుకున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ తెలంగాణలో ఆర్టిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు మరి బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేసుకున్నాం. 1000 కోట్లు అంటే ఇప్పుడు గతంలో మనము ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సుమారు ఒక 30 కులాలకు కార్పొరేషన్లు కేటాయించారు ముఖ్యమంత్రి గారు. ఇదే ఆర్టిస్టుల సంక్షేమ సంఘం సమితిలో ఆర్టిస్టుల అందరం కూడా వేరే వేరే కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కలవే మన కులం.
ఈ కళ మీద మనకు ఉన్నాం కాబట్టి మన ఆఫీసులో మొత్తం కుటుంబంలో ఉన్నాం కాబట్టి మన సంక్షేమం కోసం 1000 కోట్లు మరి బడ్జెట్ కేటాయించి మన సంక్షేమం పాటుపడాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టుకున్నాం. ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ నెరవేరుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది ఎప్పుడో చేసేది ఉన్నాయి కానీ మనకు కొంత టైం సరిపోలేదు. మనం అందరం మీటింగ్ సమావేశాల్లో మనం ఎక్కడ కూడా పాల్గొనలేదు. దాంట్లో కూడా కొంత జాప్యం జరిగింది కాబట్టి కొంత లేట్ అయింది. అయినప్పటికీ ఈ యొక్క కళాయాత్ర కూడా మరి చేపట్టి ఈ యొక్క బడ్జెట్ మరి 1000 కోట్లు మరి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మరి ప్రభుత్వం కూడా మొన్న 30 కులాలకు 30 శాఖలకు 30 కార్పొరేషన్లకు పెట్టి మరి ప్రకటించింది. వాళ్ళకు కార్పొరేషన్లలో కూడా బడ్జెట్ కూడా కేటాయించినటువంటి ఇప్పుడు 24 తారీఖు రోజున మరి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల కారణంగా దానికంటే ముందే మనం కళయాత్ర చేపట్టి మనం కొన్ని డిమాండ్స్ పెట్టుకొని మనం పోరాటం చేస్తే మరి ప్రభుత్వానికి మరి యొక్క సంకేతం అనేది పోతుంది. రేపు అసెంబ్లీలో కూడా మరి మన మీద కొంత చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఒక నమ్మకం పెట్టుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి దీనికి అందరం కూడా మనం ముక్త కంఠంతో ఇది ఖచ్చితంగా మనకు కావాలి. అయితే ఇది ఏ వ్యక్తులకు ఉపయోగపడేది కాదు, మన వ్యవస్థకే ఇది సంక్షేమం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా అదిశగా మనం ప్రయత్నం చేద్దాం, కలిసి కట్టుగా ప్రయత్నం చేద్దాం. మరి అదొకటి. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా చిత్రకారులకు ప్రత్యేక గుర్తింపు కల్పించి ప్రభుత్వ రంగంలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని పెట్టినాం. సాంస్కృతిక శాఖ అంటే మనం ఇంతకుముందు నేను చెప్పినానండి. ఏం చెప్పినాం? సాంస్కృతిక శాఖ ద్వారానే గజ కట్టుకొని ఎగిరిన వాళ్ళకు, పాటలు పాడిన వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు గుర్తించి ఉద్యోగాలు ఇచ్చింది. ఎంతో కొంత వాళ్ళకు కొంత ఉపాధ్యాయులు దొరుకుతుంది. 30,000 50,000 ఎంత ఇస్తున్నారు వాళ్ళకి శాలరీ. అదే రకంగా మన ఆఫీసులో కూడా సాంస్కృతిక శాఖ ద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ పెట్టినాం. రెండో డిమాండ్ ఇది. మూడో డిమాండ్ ఏంటంటే 5 సంవత్సరాలు 55 సంవత్సరాలు నిండిన చిత్రకారులకు 5,000 రూపాయల ప్రత్యేక పెన్షన్ విధానం కల్పించాలి. ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినచో వారికి తక్షణ ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటించాలి. దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే ఆర్థిక సాయంగా 10 లక్షల రూపాయలు ప్రకటించాలని పెట్టినాం. అంటే ఇది జనరల్గా మనం అడుగుతున్నాం. మనం గొంతెమ్మ కోరికలు మనం కోరతలేము. ఇప్పుడు జనరల్గా మనం ప్రభుత్వం 57 సంవత్సరాలు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ ఏదో ఇస్తున్నారు. మనకు ఏదైనా ప్రమాదం అయినప్పుడు మనం అడుగుతున్నాం, తప్పేం లేదు. ఇచ్చే బాధ్యత వాళ్ళ ప్రభుత్వాన్ని సరే ఎంత ఇస్తామో చెప్పు, మన పైకి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మనం అడుగుతున్నాం. 6వ డిమాండ్ ఇల్లు లేని నిరుపేద చిత్రకళాకారులకు ఇల్లు నిర్మించి ఇవ్వడం, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇంతకుముందు అన్నగారు చెప్పారు. మనకు పెన్షన్ కావాలి ప్లస్ ఇంటి స్థలాలు కావాలి, మనకి ఇల్లు కట్టించాలని చెప్పి చాలా మంది కూడా అన్నా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా కిరాయి ఇళ్ళలో ఉంటున్నారు. మనం చేసే పనికి మనకు బతుకంటే మనం సరిపోతలేము, చాలా ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి మరి ఖచ్చితంగా మనకు పోయినసారి గవర్నమెంట్ మన కొంతమందికి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మనకు తెలియదు కానీ దాదాపు కూడా ఎవరికి రాలేదు. మన ఆఫీసులకు అయితే అసలు గుర్తింపే రాలేదు. కాబట్టి ఈసారైనా మరి ఇల్లు ఒకవేళ ఇల్లు జాగా ఉంటే దాంట్లో ఇల్లు కట్టియాలి, లేదంటే జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అనేది కూడా అది కూడా డిమాండ్ పెట్టుకున్నాం. అది ఇవాళ దానికోసం కూడా మనం పోరాటం చేద్దాం. 7వది విద్యా హక్కు చట్టం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్లు రెగ్యులర్ కోర్సులను భర్తీ చేయాలి. దాంతో పాటు దశాబ్ద కాలానికి పైగా డ్రాయింగ్ టీచర్లు పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి. ఇది కూడా జెన్యూన్గా మనం ఆలోచించి పెట్టుకున్న డిమాండ్ ఇది. మరి చాలా కాలంగా ఇప్పుడు మనం స్కూళ్ళల్లో చూస్తాం, డ్రాయింగ్ టీచర్లను పెడితే వాళ్ళకి అనుభవం ఉన్నది. ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్లో వాళ్ళని అలా భర్తీ చేస్తున్నారు. అసలైనటువంటి పీటీఐలు వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు బిఎఫ్ఏ కానీ ఎంఎఫ్ఏ కానీ చేసినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. చాలా మంది ఉపాధి లేక కూడా వాళ్ళ రోడ్డు మీద ఉన్నారు. పాపం ఏదో ఉపాధి లేక వాళ్ళు తిరుగుతున్నారు. ఎక్కడ ఉంటే చిన్న ఏదో పనులు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం సెలక్షన్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు, పని చేస్తున్నారు. 10 సంవత్సరాల పైగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఏదో పారితోషికంగా వాళ్ళకు ఇచ్చి వాళ్ళని పని చేసుకుంటారు కానీ రెగ్యులరైజ్ మాత్రం చేస్తలేరు. ఆ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ కొత్త వాళ్ళని కూడా వాళ్ళ అర్హతలను బట్టి మరి వాళ్ళని ఫిలప్ చేయాలని కూడా మనం డిమాండ్ పెట్టుకున్నాం. అదేవిధంగా 8వ డిమాండ్ అన్న
జిల్లా కేంద్రంలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసి జిల్లా చిత్రకారుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం కూడా కల్పించాలి. అంటే చాలా మంది చిత్రకారులు ఇప్పుడు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి తోడ్పాటు లేక మరి వాళ్ళకు ఉన్నటువంటి కళలను నైపుణ్యతను కూడా మనం బయట పెట్టలేక చాలా మంది పిల్లలు కూడా వెనుకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఆర్ట్ గ్యాలరీ ద్వారా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి సమాజంలో వాళ్ళ ఆర్టిస్ట్గా గుర్తించి రేపు ఉపాధి కూడా కల్పించి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క 8 అంశాలు మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి ఈ యొక్క డిమాండ్లని మన ప్రభుత్వానికి మనం పెట్టినాం. దీనికోసం అందరం కూడా సమాయత్తమై రేపు రాబో రోజుల్లో కూడా మనందరం కలిసి హైదరాబాద్లో ఈ యొక్క చిత్రకళ యాత్ర ద్వారా మనందరూ చైతన్యపరుస్తూ వారికి అవగాహన కల్పిస్తూ అందరిని ఏకం చేసి యూనిటీగా మనందరం ఏకటై రేపు హైదరాబాద్లో కూడా పెద్ద సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకు మరి ఒక ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ప్రతినిధిని కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది. మరి అందరం కూడా ఆ సమావేశానికి అందరం పెద్ద ఎత్తున హాజరై మరి ఆ సభ ద్వారానే ప్రభుత్వానికి మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. కొంత సమయం పట్టే అవకాశం ఉందన్న మీరు అందరం కూడా మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు దయచేసి జిల్లాలో అక్కడక్కడ చూస్తున్నాం కొన్ని సందర్భాలలో వాళ్ళకు కొంత అంటే వ్యత్యాసాలు కొంత భేద విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీ జిల్లాలో మీరు సవరించుకోరి. ఇది మన కోసమే మనం చేసేది కాబట్టి ఎవరో మనకు వచ్చి ఏదో చేస్తామని కాదు, మనమే సాటి మనల్ని దాటేసి ఎవరు బయటటువంటి ఇవాళ అన్న చెప్పిండు చిన్న కొన్ని ఉదాహరణలు చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఆర్టిస్టుని మించినటువంటి మేధావి సమాజంలో లేడు. నేను పక్కా చెప్తున్నాను. ఎందుకంటే మనం మేధస్సును దారపోస్తాం. చూడటానికి మనం ఇట్లా ఉంటాం కావచ్చు, కానీ మనకు ఉన్నటువంటి మేధస్సు ఎవరికి కూడా ఉండదు. ఇవాళ ఒక ఆఫీసర్ పచ్చపైన పెట్టుకుని ఆఫీసర్ పోయి గాడి కింద కూర్చుంటాడు, వారికి ఒక రాత కూడా రాదు, ఏదో లంచాలు ఇచ్చో ఏదో చేసి ఉద్యోగాలు పొందుతారు, ఆఫీసులో కూర్చుంటారు. ఇవాళ మన మేధస్సును దారపోసి మనకు ఉన్నటువంటి అన్నింటినీ కూడా మనం ఇచ్చేసుకొని మనం రోజు కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త క్రియేటివిటీని చేస్తూ ఒక ఆర్టిస్ట్గా మనం పేరు పొందుతాం. కానీ సమాజంలో ఈ యొక్క ఆర్టిస్టుకు మరి కొంత విలువ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ విలువలని కాపాడుకుంటూ మనము నేను ఒకటే డిసైడ్ అయిన ఏంటంటే ఆర్ట్ అనేది బతకాలి, కళ బతకాలి. మనం ఇవాళ 100 సంవత్సరాలు మనం ఉంటామో లేదో రేపు తెలియదు. రాబో తరానికి భావి తరానికి ఈ యొక్క కళని బతికిస్తూ భావి తరానికి కూడా మనం అందిస్తూ ఒక మంచి దీన్ని సామ్రాజ్యాన్ని స్థాపించి రాబోయే తరానికి మనం అందించి వారి భవిష్యత్తును బాగుపడే విధంగా మన పిల్లలకు కావచ్చు వారి తరాలకు కావచ్చు అందించే విధంగా మనం చేసి రేపు మనం ఉన్నా లేకపోయినా దీని ద్వారా వారు కూడా కొంత లబ్ధి పొంది వివిధ రంగాల్లో వాళ్ళు రాణించి మరి మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మరి ఆలోచన చేసి అందరూ కూడా ఏకమై రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం మరి మనకు రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి మరి కొన్ని ప్రయోజనాలు కావచ్చు అన్ని కూడా మనం సాధించుకునే ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ మరి మాకు ఇంకా కొన్ని జిల్లాలు తిరిగేటటువంటి సమయం ఉన్నది మాకు సమయం కూడా ఎక్కువ లేదు. కానీ ఇక అందరిని కలుపుకుంటూ పోదామని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ పోతున్నాం. మరి మీకు ఇలా మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు మరి ఇంత గొప్పగా మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఈ రకంగా నడిపించడానికి మాకు ధైర్యాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా పేరున సెలవు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి జై చిత్రకారుడ, జై చిత్రకారుడ. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.